హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ Siva Bhaskaraiah. బిగ్ బాస్ Promo-2 వచ్చింది, దానికంటే Promo-1 కూడా వచ్చింది. ఆ రెండిటి మీద మనం చిన్న రివ్యూ లాగా అలా ఇచ్చుకుందాం. బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు? నేను అన్నది కరెక్టే, మీరు వింటున్నది కూడా కరెక్టే. బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు? ప్లీజ్ కామెంట్ ఇట్. ఏం అర్థం కావట్లే. Promo-2 ఎవరైతే చూసినారో వాళ్ళందరికి కూడా కంపల్సరీ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కొంతమంది కంటెస్టెంట్లు పిచ్చి వాళ్ళుగా మారిపోయి పిచ్చి పిచ్చిగా ఇడ్చుకుంటూ, గట్టిగా అరుచుకుంటూ, కొట్టుకుంటూ, తన్నుకుంటూ, తిట్టుకుంటూ బాబా 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 ఏమిరా నాయన, ఇదే మనం బిగ్ బాస్ హౌస్లో చూడాల్సింది. ఒక స్ట్రాటజీ చూడాలి కానీ గొడవలు కాదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, వాట్ ఏ నిఖిల్, వాట్ ఏ గౌతమ్, వాట్ ఏ పృథ్వీ, వరే 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 అబ్బా, మీరే ఉన్నారు హౌస్ లో, మీరే అరవాలి, మేమే వినాలి. హారణి అమ్మ, ఏం జరుగుతుందో ఏమో. బిగ్ బాస్ టాస్కులు ఇచ్చుడు, మీరు ఫైటింగ్ చేసుడు. అరే అరే, ఎన్ని సీజన్లు చూసినాం కానీ ఇన్ని టాస్కులు ఏ సీజన్ లో లేనే 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 లేవు. దరిద్రానికి ప్రతి దాంట్లో కూడా టాస్కులు టాస్కులు టాస్కులు, ఫైటింగ్లు ఫైటింగ్లు ఫైటింగ్లు, కరుచుకుంటూ. అమ్మమ్మమ్మ, అమ్మాయిలకైతే అమ్మోరు తల్లి వాళ్ళ మీదకి వస్తున్నట్టు డూమ్ డామ్ డాయ్ అమ్మ దండం రా నాయన. బిగ్ బాస్ పొద్దున్నే కదా ప్రోమో ఫస్ట్ 1 చూసినది. అక్కడ చాలా గ్రేట్ గా మంచిగా కన్విన్స్ చేసి నో క్లాన్స్ ఓన్లీ 1 అన్నప్పుడు చాలా ఫీల్ అయిపోయినాం. చాలా మంచిగా స్టార్ట్ చేసినారు, ఒకడే ఉంటాడు. సో ఇప్పుడు అందరు ఇండివిజువల్ గేమ్ మనం చూడొచ్చు అని మనం అనుకున్నాం. ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆడుతుంటే, ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళు ఆడుతూ ఉంటే ఇంకా చూడొచ్చు అనుకున్నటువంటిది చాలా హ్యాపీగా ఉండే మూడంతా. ఈ అమ్మ Promo-2 కోసము వెయిట్ చేసి ఇప్పుడు వచ్చింది. Promo-2 నా మజాక. నాకు అర్థమైంది ఎందుకు ఇంత లేటుగా Promo-2 రిలీజ్ చేసినాడు అన్నటువంటిది చాలా క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు కోతుల్లాగానో, గొర్రెల్లాగానో, లేకుంటే నక్కల్లాగానో, పిచ్చుకల్లాగానో గట్టిగా అరుచుకుంటూ, కొట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు నానా యాగి అయితే చేస్తూ ఉన్నారు. సో మనం Promo-2 చూసినట్లయితే కనుక ఏదో అక్కడ పెద్ద బాక్స్ ఉంది, ద బాక్స్ నిండా నీళ్లు ఉన్నాయి. ఐ థింక్ దట్ ఈస్ అ ప్లాస్టిక్ బాక్స్ అనుకుంటా. దానికేమో హోల్స్ పెట్టినారు, ఆ హోల్స్ లో నుంచి వాటర్ పోకుండా ఉండాలి. ఫైనల్ గా ఎవరి తక్కువ వాటర్ ఉంటాయి కనుక వాళ్ళు ఆ గేమ్ లో ఓడిపోయినట్టు అని పెట్టినాడు. పంచాయతీ అయితే పెట్టేసినారు. అక్కడేమో 2 కలర్ డ్రెస్సులు అయితే ఇస్తున్నారు, అండ్ రెడ్, ఎల్లో, బ్లూ కలర్లు అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు దేనికి ఆడుతున్నారో మనకి ఈరోజు మనము ఆ వీడియో చూస్తే కానీ మనకైతే అర్థం కాదు. ఇక్కడైతే కనుక ఎప్పుడు చాలా క్లోజ్ గా నియర్ డియర్ అనుకున్నటువంటి మన నిఖిల్కి, పృథ్వీకి చాలా బాగా పెద్ద గొడవ రచ్చ అయినట్టయితే ఉంది. వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఒకనొక సిచ్యువేషన్ లో పృథ్వీ పోయి పూల్లో పడతాడేమో అన్నటువంటిది అయితే కనుక మనకైతే క్లియర్ కట్ గా కనబడుతుంది. ఈ మధ్యలోనే మన గౌతమ్ 2.0గా దానికంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వాడు వీడు తడే పోరా తోరా తురా అన్నటువంటిది అయితే మాట్లాడుతున్నాడు. ఆ లాంగ్వేజ్ మరి దేనికి వస్తుందో, ఎందుకు ఫైట్ చేస్తున్నారో అర్థం కాదు. మళ్ళీ ఇది కంటెంట్ కోసం అంటారా, లేకుంటే వేరే దానికోసం అంటారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల దగ్గర తన బలం చూపెట్టుకోవడానికి అనుకుంటారు, దేనికి అనుకుంటారో మనకైతే కనుక అసలు అర్థమే కావట్లేదు. రచ్చ మామూలుగా లేదు. అక్కడ నుండి పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే అక్కడేమో యశ్మి గట్టిగా అరుస్తుంది, అరే సంచాలకుడు డెసిషనే రా కరెక్ట్, ఫైనల్ వదిలిపెట్టరా నిఖిల్, వదిలిపెట్టరా నిఖిల్, నీకు దండం పెడతారా నాయన అంటున్నా. నిఖిల్ గమ్మున అంటే గౌతమ్ గెలికి మరి వాడిని ఎక్కడ కూర్చోాలో అక్కడ కూర్చితే మరి నిఖిల్ మీదికి పోయి కొట్టేంత ప్రయత్నం చేసి దొబ్బుకోవడం మీద దొబ్బుకున్నారు. మరి ఇదల్లా చూసినటువంటి బిగ్ బాస్ ఎవరికి వైట్ కార్డు, ఎవరికి రెడ్ కార్డు ఇస్తారు, ఎవరికి ఎల్లో కార్డు ఇస్తారు, లేకుంటే ఇంకా గేట్లు తెరిచి బయటికి పంపించేస్తారు అన్నటువంటిది మనం ఈ ఎపిసోడ్ చూస్తేనే తెలియాలి. కానీ ఇంత రచ్చ ఎందుకు చేసుకుంటున్నారు, ఏ విధంగా చేసుకుంటున్నారు అన్నది ఎవరికైతే అర్థం కావట్లేదు. అక్కడ ఈరోజు జరిగినటువంటి Promo-2లో మనకు కనపడింది ముగ్గురు వ్యక్తులు క్లియర్ కట్ గా కనపడుతుంటారు. యశ్మి, పృథ్వీ, గౌతమ్ వీళ్ళు మాత్రమే గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. మధ్యలో ఏమో అవినాష్ వచ్చేసి అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. మన సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా, బయటికి వస్తున్నాడా, లోపల తెస్తున్నాడా, ఇంకొకలా చూస్తున్నాడా, ఏమైతే అర్థం కానే కావట్లేదు. ఇది గాయ్స్ ఈ రోజు జరిగినటువంటి Promo-2కు ఉన్నటువంటి ఇది
ప్రోమో 1 అయితే కనుక చాలా చక్కగా నీట్గా ఉంది, ఒకే క్లాన్ ఉంది. సో ఫైటింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మనము ఇండివిజువల్ గేమ్ అయితే వేసుకోవచ్చు. ఓకే గైస్, గుద్దుకోండి. ఎవరికి ఓటేస్తారో, ఎవరిని ఇంట్లో ఉంచాలో, ఎవరిని బయటకు పంపించాలో గుద్దుకోండి. మీరు ఎన్ని ఓట్లు వేసినా ఏమి వేసినా కానీ అక్కడ ఫైనల్ గా ఇచ్చేది మాత్రము బిగ్ బాస్ ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటారో అదే అని అనుకోవచ్చు. మరి ఈసారి యస్మి వచ్చింది, మరి ఓట్లలోకి ఆమెను బయటికి పంపిస్తారో లోపలికి పంపిస్తారో నాకు తెలిసి లాస్ట్ వరకు పిక్కొని వచ్చేసి టెన్షన్ పెట్టేసి యస్మిని ఇన్ చేసి ఇంకొకరినైతే బయటికి అయితే పంపించి తీరుతారు. అమ్మయ్యా, నమస్తే, బాయ్.